ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ దేశవ్యాప్తంగా ప్రజలు ఒక్కసారిగా ఆగి ఆర్మీ వీరుల పోరాటాన్ని గమనిస్తున్నారు. సరిహద్దుల్లో భారత సైనికులు శత్రు దేశానికి గట్టి తిప్పినిచ్చే తీర్పు చూస్తూ దేశం మొత్తం గర్విస్తోంది. ఈ నేపథ్యంలో యువతలో దేశ సేవపై ఆసక్తి, సైనికులు శత్రు దేశానికి గట్టి తీర్పునిచ్చే తీరును చూస్తూ దేశం మొత్తం గర్విస్తోంది. ఈ నేపథ్యంలో యువతలో దేశ సేవపై ఆసక్తి మళ్ళీ మంటల్లాగా అంటుకుంటుంది. దేశాన్ని కాపాడాలనే దీక్షతో ఆర్మీలో చేరాల్సిందే అనే సంకల్పంతో చాలా మంది యువకులు ముందుకు వస్తున్నారు. చదువు కొనసాగిస్తూనే ప్రత్యేకంగా ఆర్మీ శిక్షణ తీసుకుంటూ శారీరకంగా మానసికంగా సిద్ధమవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలా ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం శిక్షణ తీసుకుంటున్న యువత సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 10కి పైగా డిఫెన్స్ అకాడమీలు పనిచేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ అకాడమీల నుంచి ఎంతో మంది యువకులు ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే శిక్షణలో ఉన్న యువకులు భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులను బాగా గమనిస్తున్నారు. పాకిస్తాన్ డ్రోన్ల దాడులు, భారత్ ప్రతీకార చర్యలు ఇవన్నీ చూసి తాము యుద్ధానికి సిద్ధం అవ్వాలన్న ఉత్సాహంతో శిక్షణ తీసుకుంటున్నారు. గతంలో ఇది కేవలం అబ్బాయిలకు మాత్రమే పరిమితమైనదిలా కనిపించినా ఇప్పుడు అమ్మాయిలు కూడా ఆర్మీ శిక్షణ తీసుకుంటూ దేశ సేవలో పాల్గొనాలని ముందుకొస్తున్నారు. దేశం పిలిస్తే వెంటనే యుద్ధ భూమిలోకి దిగేందుకు సిద్ధం అంటున్నారు ఈ యువ యోధులు. శిక్షణతో పాటు ప్రత్యేక యుద్ధ నైపుణ్యం ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. ఇలా దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉత్సాహంతో ముందుకు వస్తున్న యువత రేపటి భారత ఆర్మీని నిర్మించే బలమైన ఆధారం. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.